RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI లైవ్ న్యూస్. ఘంటసాల వెంకటేశ్వరరావు గత జీవిత విశేషాలను చిత్రంగా అద్భుత కళాఖండంగా తెరకెక్కించారు దర్శక నిర్మాత సిహెచ్ రామారావు. ఈ చిత్రాన్ని సాలూరులో శ్రీరామ టాకీస్ లో మార్చి 23 నుండి 25 వరకు 3 రోజుల పాటు ఉదయం ఆటలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సాలూరులో ఆదివారం ఉదయం ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దర్శక నిర్మాత రామారావు. అనంతరం శ్రీరామ థియేటర్లో సినీ ప్రదర్శన ప్రారంభమైంది. చిత్రానికి విశేష ఆదరణతో విజయవంతంగా నడుస్తుంది. మౌత్ టాక్ తో ఎక్కువ మందికి చేరువవుతుంది. ఒక అద్భుతం తీసిన గురువు గారికి శతకోటి వందనములు. చూసేవారు ప్రతి ఒక్కరు చూస్తే మన పిల్లలకి పెద్దవాళ్ళకి ఈరోజు పరిస్థితులు ఏంటి, పూర్వం పరిస్థితులు ఏంటి, మంచి చెడ్డ అందులో స్పష్టముగా క్రోడీకరించి మంచి పాటలు, మంచి స్టోరీ, మంచి భావన. ఘంటసాల గారు ఏ స్థితులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ బ్రతికారు, ఎక్కడ స్థిరపడ్డారు, ఎలా పాటలు పాడారు, ఈ జీవితాన్ని ఎలా గడిపారు అనేది ఘంటసాల మొత్తం సినిమా తీశారని మన రామారావు. ఇతనికి గవర్నమెంట్ వారు సహాయ సహకారం అందించాలని మన సింగ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఈ ప్రభుత్వానికి ఈ సినిమాని అందరూ సహాయ అందించాలని మనస్ఫూర్తిగా ఒక ఘంటసాల అభిమానిగా, పాత్రికేయుడిగా, నేను రచయితగా, సింగర్గా అన్ని విధాల మా కబీర్ షా ఆర్కెస్ట్రా తరపున మేము సర్వనీయంగా వేడుకుంటూ అందరి తరపున విజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ రామారావు. నేను ఘంటసాల ద గ్రేట్ అనే బయోపిక్కి నిర్మాత, దర్శకుడిని. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ కూడా నేనే చేయడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలోనే, బహుశా ప్రపంచంలోనే ఒక గాయకుని మీద పూర్తి నీడు గల చిత్రం తీయడం, రావడం ఇదే ప్రప్రథమము. ఆ ఘనత ఘంటసాల గారికి దక్కింది. ఆ ఖ్యాతి నాకు దక్కుతుందని ఆశిస్తున్నాను. భగవంతుడు ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించినందుకు ఆయన సర్వదా కృతజ్ఞుడిని. ఈ సినిమాని ఆర్థిక వనరుల దృష్ట్యా జిల్లా వారీగా విడుదల చేయడం జరుగుతూ ఉంది. శ్రీకాకుళం, విజయనగరంలోను, పార్వతీపురంలో సాలూరు సంగీతాభిమానికి పెట్టిన పేరు. కబీర్ షా గారు గొప్ప సంగీతాభిమాని జన్మించిన ఈ స్థలం ఎంతో పుణ్యం చేసుకుంది. ఆయన కుమారుడు మన భాష గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఈ సినిమా చేయడం జరిగింది. చూసిన ప్రజలు అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, అద్భుతమని అంటున్నారు. అది నిర్మాత మాట ఎలా ఉన్నా దర్శకుడిగా నేను సఫలీకృతమయ్యాననే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. బహుశా ఇంకా ఈ సినిమా రేపు, ఎల్లుండి కూడా ఉంటుంది. దయచేసి ఈ సాలూరు యొక్క అభిమానులు, ఘంటసాల అభిమానులు, సంగీత ప్రియులు అందరూ వచ్చి ఈ సినిమా చూసి నన్ను ఆనందజేయగా కోరుతున్నాను. సార్, తదుపరి ఇంకేమైనా సినిమాలు ప్లాన్ చేస్తారు? ఉందండి, ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముందు ఈ సినిమా ప్రజల తర్వాత తప్పకుండా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఘంటసాల అభిమానులందరికీ కళాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రామారావు 5 సంవత్సరాల క్రితం ఆయన పరిచయం. ఆ పరిచయాన్ని ఆయన మర్చిపోకుండా చిన్నవాడిని నాతో ఈ కార్యక్రమం మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఎలా ఉంటుంది అనేది ఆయన మొదలుపడ్డారు. ఎందుకంటే పార్వతీపురం జిల్లాకి సాలూరుని ఆయన ఎంపిక చేసుకోవడం అనేది నిజంగా సాలూరు ప్రజలు గర్వపడుతున్నాను. ఇంకేంటంటే ఇక్కడ ఘంటసాల గారి అభిమానులు ఈరోజు ఈ పిక్చర్ని రిలీజ్ చేస్తామంటే అసలు మొదట మేము 13వ తేదీని అనుకున్నాం. కానీ పబ్లిసిటీ లేక, లైసెన్స్ రాక, ఈ కారణంగా మేము ఈ కార్యక్రమం ఈ రోజు మేము వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే ఆర్కెస్ట్రా సభ్యులు, ఊరి పెద్దలందరితో కూడా నేను రామారావు గారి మొదలు కలవడం జరిగింది. అయితే ఈరోజు నేను ఆశించినంతగా ప్రేక్షకులు రాకపోవడం అనేది బాధపడుతున్నాను. రేపు, ఎల్లుండి 2 రోజులుగా ఉదయం ఆటలు వేస్తారు కాబట్టి సాలూరులో ఉన్న ఘంటసాల అభిమానులు
పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఘంటసాల గారి గురించి తెలుసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషన్ పార్టీ తరఫున, సాలూరు ప్రజల తరఫున, థియేటర్ యాజమాన్యం తరఫున, పత్రికా విలేకరుల తరఫున నేను రామారావుని సమయంగా మనం చేసుకుంటున్నాను. నమస్కారం. ఆంధ్రుల అభిమాన గాయకుడు, ఆంధ్రులకే కాదు యావత్ భారతదేశానికి కూడా అభిమానమైనటువంటి గొప్ప గాయకుడు. అటువంటి గాయకుడు జీవిత చరిత్రను రామారావు ఎంతో సాహసంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో నటించిన నటీనటులందరూ కూడా కొత్తవారైనప్పటికీ చక్కగా నటించారు. ఎవరి పాత్రను వాడు చక్కగా పోషించారు. ముఖ్యంగా మా మిత్రులైనటువంటి రత్నకుమార్ గారు, ఈయన ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉంటున్నారు. వారు ఈ కళయందు అభిమానంతో ఈ చిత్రంలో యాక్ట్ చేయడం అయింది. ఆయన వారం వెంకటస్వామి నాయుడు గారి పాత్రను పోషించారు. చక్కగా ఆ పాత్రకు ఆయన సూట్ అయినందుకు ఎంతో నిర్వాహకంగా ఉంది. తర్వాత ఈ చిత్రం కేవలం ఘంటసాల అభిమానులే కాదండి, 50 మంది చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అందులో స్టోరీ ఉంది, మంచి చక్కని పాటలు ఉన్నాయి. పిక్చర్ ఆశాంతం అద్భుతంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అటువంటి సినిమాని ప్రతి వాళ్ళు చూడొచ్చు. అయితే దీనికి ప్రభుత్వం అతను ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండి తీసిన చిత్రం ఇది కాదు. ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని తనకున్న వనరులను వెచ్చించి తీసిన సినిమా. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే చాలా బాగుంటుంది. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రతి స్కూల్లో దీన్ని ప్రదర్శింపజేయచ్చు. దానికి ఆ ఖర్చు ప్రభుత్వమే భరించుకుంటే ఆయనతో ఇంకా ముందు ఇటువంటి సినిమా తీయటానికి ఆయనకు ఉత్సాహము, శక్తి ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విషయంలో ఆలోచించి దానికి మనకు తెలిసిన వాళ్ళందరినీ చిత్రం చూడమని ప్రోత్సహించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మనం వీలైనంత వరకు మన లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు కదండి, వారికి కూడా చెప్పి వారు ప్రభుత్వానికి రికమెండ్ చేసేటట్టుగా మనం చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ధన్యవాదాలు. ఘంటసాల గారు గ్రేట్. ఈ మూవీని మా రామారావు గారు తీసుకొచ్చినందుకు చాలా 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 అద్భుతంగా ఉంది పిక్చరు. కాకపోతే సాలూరు జనాలు గుర్తించుకోవడం చాలా బాగా, ఈ విలువలతో కూడిన సినిమా. రేపు ఎల్లుండి కూడా ఉంటుంది ఈ సినిమాని. కాకపోతే నేను ఎక్కువగా మాట్లాడను. పాటలంటే ఘంటసాల గారి పాటలు అని చెప్పాను, కానీ నేను పాడగలను. కానీ మా గణపతి మహేష్ గారు శేషు మాట్లాడుతారు. ఇప్పుడే ఘంటసాల ద గ్రేట్ మూవీ చూడటం జరిగింది సాలూరులో. ముందుగా ఈ సినిమా డైరెక్ట్ అయిన రామారావు గారు, సిహెచ్ రామారావు గారిని అభినందించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన చాలా పరిశోధన చేసి 4 సంవత్సరాలు ఈ సినిమా అద్భుతంగా తీయడం జరిగింది. సో ఇందులో పాత్రలన్నీ చాలా సహజంగా ఉన్నాయి, చాలా విలువలు ఉన్నాయి, ఉన్నత విలువలు ఉన్నాయి, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ చాలా ఉన్నాయి. జనరల్గా ఓల్డ్ జనరేషన్ పీపుల్కి ఇది కనెక్ట్ అవుతుంది అని అనుకుంటారు, కానీ ఇది చిన్నపిల్లలకి, స్కూల్ విద్యార్థులకి చాలా అవసరం అండి. చాలా మోటివేషన్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి. వృత్తిరీత్యా నేను లెక్చరర్గా పనిచేస్తున్నా, కానీ ఈ యాక్టింగ్ అనే ప్యాషన్ నాకు ఉంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధి విధానమును తప్పించుటకై సాధించెదరు. ఈ చిత్రంలో ఈ పాట వచ్చేసరికి నిజంగా కళ్ళు చెమర్చాయి, కళ్ళంట నీళ్ళు జాలువారాయి. అద్భుతంగా చిత్రీకరణ, అత్యంత ఆసక్తిని రేకెత్తించే ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూడండి. ప్రతి సంవత్సరం మనం ఘంటసాల ఆరాధనోత్సవాలు చేస్తున్నాం. విపరీత క్రౌడ్తో ఉంటారు జనాలు. అలాగే ఆ సినిమాని కూడా ఆదరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సినిమా ఈ విధంగా కథనం డైరెక్ట్ చేసిన మన రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం భూయాత్, అంతా మంచిగా జరగాలి.